ప్రజెంట్ మనం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ సర్కిల్ వద్ద ఉన్నాము. ప్రజెంట్ మనతో ఇక్కడ డబుల్ డెక్కర్ బస్ కూడా ఉంది. లోపలికి ఎక్కి అసలు డబుల్ డెక్కర్ బస్ నుంచి హైదరాబాద్ అందాలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సు ఒకప్పుడు చాలా ఫేమస్. ఆ తర్వాత చాలా ఏళ్ళు ఈ డబుల్ డెక్కర్ బస్ హైదరాబాద్లో కనిపించలేదు. గత సంవత్సరం కాలం కిందట ఈ ఎలక్ట్రిక్ పేరుతోటి ఇక్కడ డబుల్ డెక్కర్ బస్ని అయితే అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా జాయ్ రైడ్ పేరుతో ఇది ఫ్రీగా తిప్పుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని పలు పర్యాటక ప్రాంతాలను చూడుతూ ఈ బస్సు నడుస్తోంది. ప్రజెంట్ మనం ఈ డబుల్ డెక్కర్ బస్సులోనే ఉన్నాం. చూడొచ్చు అత్యాధునిక హంగులతో ఏసీ ప్రయాణం. దీంతో అసలు చాలామంది కూడా ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఇక్కడ ఉన్న బస్సులో ఎక్కి వివిధ ప్రాంతాలను అయితే చూడొచ్చు. ప్రజెంట్ కొంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు? డబల్ డెక్కర్ ఏసీ చాలా బాగుంది. సెక్రటరీ నుంచి అక్కడ దిగుతామండి ట్యాంక్ బండ్. మా పిల్లలు కూడా ఎక్కారు, అదంతా రౌండ్ తీసాను. ట్యాంక్ బండ చాలా బాగుంది. ఫ్రీగా ఏసీ బస్ బాగుంది ఫ్రీగా. ట్యాంక్ బండ్ నుంచి సెక్రటరీ వరకు ఎక్కుతాను, రోజు అప్పుడప్పుడు ఎక్కుతాను. బాగుంటుంది. జనాలు ఉంటారు, ఫుల్ ఉంటారు. అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంది మేడం. మేము మా ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర దిగుతాం, ఇక్కడ జలవిహార దగ్గర ఎక్కి. మంచి పని చేసే వాళ్ళు ఎక్కుతారు, టూరిస్టులు ఎక్కుతారు. నెక్లెస్ రోడ్ మీద గార్డెన్లో నేను వర్క్ చేస్తుంటాను. లేదు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నెక్లెస్ రోడ్ మీద బస్సులు లేవు, నడుచుకుంటూ పోతుంటే ఏది బస్ స్టాప్ వాడికి. ఇటువంటి ఖైరతాబాద్ ఆడదాకా పోతుంటే నడుచుకుంటా. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి అందరికీ, మాకు కానీ ఇక్కడ నడిచే వాళ్ళకు కానీ టూరిస్ట్ వాళ్ళకు చాలా మంచిగా ఉంది. చాలా మందికి మంచి మేలు ఉంది. పని చేసే వాళ్ళకి, స్టూడెంట్ చేసే ఎవరికైనా బాగుంటుంది. మేము కూడా 10 గంటలకు అంటే మాది డ్యూటీ 9:30కు, అక్కడ బస్సు దిగి నడుచుకుంటే చెక్కలో 10 అవుతుంది, 10-10:30 అవుతుంది. మా సాలరీ ఏమంటారంటే ఇంత లేట్ అంటారు. మళ్ళీ ఆటో వాళ్ళు అడిగితే 50-20 అంటారు. మాకు వచ్చేదే 10,000 జీతం, 11,000 జీతం. మళ్ళీ ఆటో కిరాయిలు ఇబ్బంది అవుతుంది మేడం. హైదరాబాద్లో ఎన్నో చారిత్రక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే వీటిని ఫ్రీగా బస్సులో తిప్పి చూపించేలాగా ఈ బస్సు అయితే ఉపయోగపడుతుంది. ప్రజెంట్ నెక్లెస్ రోడ్ చుట్టూ మొత్తం కూడా ఇక్కడున్న పర్యాటక ప్రాంతాలన్నీ చూపిస్తూ ఈ బస్సు అయితే తిరుగుతోంది. ప్రజెంట్ మనం డబుల్ డెక్కర్ బస్సులో ఉన్నాము. ఇది పైన ఓపెన్ టాప్ లేకపోవడంతో కొంత చూడ్డానికి పెద్దగా విండోస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉండే రైల్వే వ్యవస్థ కూడా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా నెక్లెస్ రోడ్ చుట్టుపక్కల నుంచి వెళ్తున్న రైల్వే ట్రాక్ కావచ్చు, ఇక్కడ ఉన్న పచ్చటి అందాలు, గ్రీనరీ, ఎకో ఫ్రెండ్లీ నేచర్ అంతా కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ బస్ తీసుకురావడానికి ప్రధాన కారణం ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటు ఈవీ బస్సుల ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రభుత్వం 2 ఏళ్ల కిందట దీన్ని ప్రవేశపెట్టింది. దాదాపు 9 బస్సులను తీసుకొచ్చారు. కానీ ఈ బస్సులకు ప్రజెంట్ ఆదరణ కరువడంతో ప్రస్తుతం అయితే సిటీలో 4 బస్సులు వివిధ ప్రాంతాలకైతే తిరుగుతున్నాయి. ప్రజెంట్ మనం నెక్లెస్ రోడ్ చుట్టూ దాదాపు 10 పర్యాటక ప్రాంతాలను చూపిస్తూ ఈ బస్సు అయితే తిరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ లేక్ ఫ్రంట్ వ్యూ పార్క్ వద్ద ఉన్నాము. దాంతోపాటు ఇక్కడ నెక్లెస్ రోడ్ కావచ్చు, ట్యాంక్ బండ్, అట్లాగే మనకి ఎన్టీఆర్ మార్గ్, దాంతోపాటు లవ్ హైదరాబాద్, ఇట్లాంటి డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తూ తిరుగుతోంది. ప్రస్తుతం అయితే ట్రెండింగ్లో ఉన్న ట్యాంక్ బండ్ బోటింగ్ కావచ్చు, ఇక్కడున్న చుట్టూ పచ్చటి అందాలను చూస్తూ అయితే చాలామంది ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సు జాయ్ రైడ్ అందిస్తుంది. మరి ఈ బస్కి ఆదరణ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఆగుతుంది అన్న విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బస్సు డ్రైవర్ ఉన్నారు. అన్న, మీ పేరు? రమేష్ అండి నా పేరు. ఓకే, ఈ డబుల్ డెక్కర్ బస్సు వచ్చి 2 ఏళ్ళు అయి ఉంటుంది కదా, ఎట్లా ఉంది ఆదరణ? చాలా బాగుందండి, కానీ ఫ్రీ సర్వీస్ నడుస్తుంది కాబట్టి ఇట్లానే నడిపించుకుంటున్నాం అన్నమాట. అట్లే ఛార్జెస్ ఏమన్నా పెడితే బాగానే ఉంటుంది, కానీ ఫ్రీ సర్వీస్ అయితే నడుస్తున్నది. టైమింగ్స్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock దాకా ఉంటానండి.
ఆ టూరిజం ప్లేస్లో ఏం పోదండి. ఇక్కడ హైటెక్ సిటీ మాదాపూర్ పోయి వచ్చినాక మళ్ళీ ఇక్కడ మన ట్యాంక్ బండ్ రౌండ్ ఉంటుంది, ఇక్కడ రౌండే తిరుగుతున్నాం అన్నమాట. బస్సు ప్రత్యేకత ఏంటి, ఎట్లా ఉంది? మొత్తం కూడా ఎలక్ట్రిక్ కదా, మీరు ఎంతసేపు ఛార్జింగ్ పెడతారు? అది 2 hours పెడితే చాలా ఫుల్ అయిపోతుందండి. 2 hoursలో ఫుల్ అయిపోతుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుంటారు రోజు? 150 kilometers, అంటే రోజు మేము 100 to 120 దాకా తిరుగుతున్నాం అన్నమాట. ఇది మినిమం ఛార్జింగ్ బ్యాటరీ ఫుల్ చేస్తే అది 130-150 దాకా వస్తుందండి. మరి దీనికి తగ్గట్టుగా బస్సుకి ఏమైనా రిపేర్స్ రావడం కానీ ఏమైనా ఉంటుందా? మీరు ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు? అదే చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అట్లా చేసి పోతారు అన్నమాట. ఎలక్ట్రిక్ వాళ్ళు వచ్చి చేసి పోతారు. అంత పెద్దగా ట్రబుల్ ఏమి వేయలేదన్నమాట. చాలామందికి 2 years నుంచి తెలిసిపోతుంది కదా ఫ్రీ అని, ఎక్కుతుంటారు దిగుతుంటారు. చాలామంది ఫ్రీ అనే చెప్పుకుంటూ పోతాం అన్నమాట. కంప్లీట్గా ఏసీ కదా, ఎట్లా ఉంది పబ్లిక్ ఆదరణ, ఎట్లా వస్తున్నారు? ఏ టైంలో ఎక్కుతుంటారు? అంటే సాటర్డే సండే ఎట్లా ఉంటుంది క్రౌడ్? ఓకే, సాటర్డే సండే అయితే ఈవినింగ్లో అయితే ఫుల్ ఉంటారు. కింద మీద కూర్చోవాలంటే కూడా సీటు దొరకకుండా ఉంటుంది. ఇంకొకటి ఇది మంచిగానే నడుస్తుందనండి. ఇప్పుడైతే ఫ్రీ పెట్టి చాలా ఇది మాకైతే చాలా ఇబ్బందిగా పెట్టిరు వీళ్ళు. ఫ్రీ ఉంది, టికెట్ ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఈవినింగ్ టైమింగ్లో పోరోళ్ళు చాలామంది ఉంటారు, చాలా బిహేవ్గా మాట్లాడతారు, చాలామంది ఇట్లా పోతుంటారు, అట్లా చాలా చేస్తారు. కానీ ఇప్పుడు మేమే కంట్రోల్ పెట్టుకొని నడిపించుకుంటూ ఉంటున్నాం అంట. ప్రజెంట్ డబుల్ డెక్కర్ బస్లో ఎక్కి సిటీ అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలిసి అడుగుదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా ఉందండి ఇక్కడ? నేను మేడ్చల్ నుంచి వచ్చానండి. ఇక్కడ ఏవి కాలేజ్. నా పేరు రాహుల్. కాలేజ్ తర్వాత ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి బాగుంది. ఫ్రీ సర్వీస్ ఏసీలో. హైదరాబాద్ చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్ కానీ, పీపుల్స్ ప్లాజా, అక్కడ సంజీవయ్య పార్క్, సెక్రటరియట్, ఇవంతా పైనుంచి వ్యూ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. దగ్గరికి వెళ్ళి అది కూడా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. దూరం నుంచి ఇక్కడ పైనుంచి చూడడం కానీ అది కూడా ఎక్స్పీరియన్స్ బాగానే ఉందండి. ఇప్పుడే ఎక్కాము, ఇప్పుడే ఇక్కడ చూస్తున్నాం అనమాట. ట్యాంక్ బండ్, నెక్లెస్, ఇక్కడే సగం రోడ్డు మీదే ఎక్కినామమ్మా. ఇప్పుడు బాగుందమ్మా, బాగుంది సర్వీస్. ఫెసిలిటీ ఇచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్కి వందనం చెల్లిస్తున్నాము. పైగా వ్యూ బ్యూటిఫుల్. హైదరాబాద్ నుండి ఇంత అవకాశము మాకు డబుల్ డెక్కర్ ఫస్ట్ టైము. ఒక కాలం డబుల్ డెక్కర్ ఉండే చూడనికి ఉన్నది. దాంట్లో కూర్చొని సన్సెట్ కానీ పొద్దున ఎంజాయ్ చేయడం. ఎందుకంటే ఇది ఒక హిస్టారిక్ మాన్యుమెంట్ లాగా. హైదరాబాద్ సెకండ్రాబాద్ సెపరేట్ అయ్యే లేక్ విచ్ ఇస్ కనెక్టింగ్, రాదా సపరేట్ కాదు, కనెక్టింగ్ క్లోజ్ టు కొత్త మన లెజిస్లేటివ్ వేసే అది ఇదేమంటారు అసెంబ్లీ ఉన్నది. కిమ్స్ రోడ్, నెక్లెస్ రోడ్, ఇవన్నీ ప్రసిద్ధము. ఈ ఫెసిలిటీ ఫర్ సిటిజన్స్ చాలా వందనాలు. ఐటీ ఇట్స్ హబ్. ఇట్ ఈస్ I was an MNC person. IIT, Kondapur, all these are increase అవుతుంది. వరల్డ్ ఇన్ఫోసిస్ కానీ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కనుక ఇలాంటి ఫెసిలిటీ ద ఫస్ట్ స్టెప్. అండ్ కంగ్రాచులేషన్స్. లాంగ్ వే టు గో. అండ్ యాజ్ అండ్ వెన్ అవుతే ఇట్లాంటి ఇంకా ఆలోచన చేసి బోటింగ్ కానీ కొంచెం అవేర్నెస్ లేదు. అక్కడ ఇక్కడ సింపుల్గా ఒక చిన్న ఓడింగ్ లాగా పెట్టేస్తే ఫస్ట్ మన హైదరాబాద్ వాళ్ళు, మన చుట్టాలు ఉన్నారు హైదరాబాద్లో, అది అమెరికాలో ఉన్నారు, స్విట్జర్లాండ్, ఐ మీన్ మినీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ థ్యాంక్ యూ గవర్నమెంట్. డబుల్ డెక్కర్ బస్ చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ టైము. ఇది ఇక్కడ చూస్తుంటే ఇండియాలో ఉన్నట్టుగా లేదు, చాలా బాగా డెవలప్ చేశారు సీఎం సారు. చాలా థ్యాంక్స్. వ్యూ చాలా బాగుందండి. చాలా పైనుంచి చూస్తుంటే అసలు ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వైష్ణవి. ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఎక్కుతున్నా. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ చెప్పింది పాతకాలంలో ముంబైలో ఉండేవి ఇట్లా అని. సో ఫస్ట్ టైం ఎక్కుతున్నా. లైక్ ఇట్. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇన్స్టాలో చూస్తూ ఉన్నా, ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు కానీ ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. ఇట్లా వేలో వెళ్తూనే కనిపించింది, మమ్మీ ఎక్కిపిద్దామని తీసుకొచ్చాను. ట్యాంక్ బండ్ సైడ్ ఇంకా బాగుంటుంది. అక్కడ సన్సెట్ అట్టుంది కానీ సన్సెట్ అటు వెళ్తే ఇంకా బాగుంటుంది. స్టాచ్యూ అవన్నీ కనిపిస్తాయి. ఒకసారి ఓపెన్ టాప్ అంటే ఇంకొంచెం బాగుంటుంది. రెండు ఉండొచ్చు.
ఇది కూడా అందరూ తెలంగాణ వాళ్ళకి మాత్రమే అనుకుంటున్నారు, బట్ ఇది యాక్చువల్గా అందరినీ అన్ని స్టేట్స్ ఫ్రీ అని తెలియదు. సో అది చెప్తే కానీ అర్థం కాదు. హైదరాబాద్లో ఉండే వారి కోసం, దాంతోపాటు బయట నుండి వచ్చిన టూరిస్టుల కోసం జాయ్ రైడ్ను కల్పిస్తున్న ఈ డబుల్ డెక్కర్ బస్లో ప్రజెంట్ మనం చూడొచ్చు సిటీలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా కవర్ చేస్తుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చూసుకుంటే కనుక మనకి నెక్లెస్ రోడ్లోని ప్రధాన పివి నరసింహారావు స్టాచ్యూ దగ్గర నుంచి బస్సులు అయితే ప్రారంభమవుతున్నాయి. అయితే అందులో మొదటగా ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ వేసే బస్సు ఒకటైతే, దాంతోపాటు మనకు ఇటు హైటెక్ సిటీ వైపు ఒక బస్సు నడుస్తుంది. దాంతోపాటు సాలార్జంగ్ మ్యూజియం వరకు, అంటే జేబీఎస్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం వరకు ఉన్న ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా ఈ బస్సులో ఉండి చూసే విధంగా ఈ రూట్లో నడిపిస్తున్నారు. స్టార్టింగ్ పాయింట్ మనకి సాలార్జంగ్ మ్యూజియం వరకు కూడా వెళ్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ముఖ్యంగా పాత నగరం కావచ్చు, కొత్త హైటెక్ సిటీ నగరాన్ని చూసే విధంగా ఈ సర్వీసులను అయితే కొనసాగిస్తున్నారు. మనకు ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్, బిర్లా మందిర్, చార్మినార్, మక్కా మస్జిద్, తారామతి, బారాదరి, గోల్కొండ కోట, గండిపేట్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాల మీదుగా ఒక బస్సు రూట్ వెళ్తోంది. దాంతోపాటు హైటెక్ సిటీ నుంచి ఇటు సాలార్జంగ్ మ్యూజియం కావచ్చు, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఈ బస్సులు అయితే చక్కర్లు కొడుతున్న సిచ్యువేషన్ ఉంది. హాయ్ మ్యామ్, వాట్స్ యువర్ నేమ్, వేర్ ఆర్ యు ఫ్రమ్? I'm actually Kushi. I'm from Singapore right now. I came to Hyderabad just to see Hyderabad. So yeah. Okay, how's the double decker bus? So far it's okay. We have not gone on the ride. Cleanliness wise is good. Everything is good. It's like how I went in Singapore, the double decker bus, even in like other places like London and everything. I've heard about it and everything. This is my first time trying the Hyderabad's double decker. So yeah, there's nothing. Yeah. There's a good thing. Yeah, I mean everyone should try and experience. I think people in Telangana, especially even in other places in India, they should start having this. I feel like it's a good initiative. You know, people can actually enjoy a double decker because it's a different view, especially in the morning and the night. So yeah, do come down and try it, guys. Yes, and how's the view? The view, yeah, the view is nice. I mean, Hyderabad's pretty at night. Oh, of course, Hyderabad's known for their nightlife. So yeah, the view is good. The view is awesome. Would want to try it again. హైదరాబాద్లో లండన్ తరహా డబుల్ డెక్కర్ బస్సు ప్రతి ఒక్కరినైతే ఆకట్టుకుంటోంది. ఈ బస్ నుంచి బయట సిటీ అందాలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఈ బస్సుకి పర్యాటకుల నుంచి అంతగా ఆదరణ రావట్లేదు. ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, హెచ్ఎండిఏ వర్కర్స్ ఎక్కువగా ఈ సర్వీసులు అయితే వాడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ బస్సుకి మరింత ప్రచారం కల్పించడంతో పాటు ఈ సర్వీసులను మరికొన్ని పర్యాటక ప్రాంతాలకు నడిపితే గనుక మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.